జూన్ 21 రాత్రి మధ్యప్రాచ్యంలో నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఆకాశంలో మంటలు వెలిగాయి. అమెరికా సైన్యం ఒక్కసారిగా దాడికి దిగింది. టార్గెట్ చేసినవి ఇరాన్ యొక్క అతి రహస్య అణు కేంద్రాలు ఫోర్డో, నటాంజ్ మరియు ఇస్ఫహాన్. ఈ ఆపరేషన్కు పేరు మిడ్నైట్ హామర్. బంకర్ బస్టింగ్ బాంబులతో భూమికి లోతుగా ఉన్న ల్యాబ్లను నేలమట్టం చేసేందుకు వినియోగించారు. అమెరికా పెంటగాన్ దీన్ని అద్భుత విజయంగా ప్రకటించింది. కానీ ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఏవీ పెద్ద నష్టం లేదు అని చెబుతూ ప్రతీకార హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు రేడియేషన్ లీక్ ఏదీ నమోదు కాలేదు. అయితే యుద్ధం వాసన మట్టిలో తేలుతుంది. ఇజ్రాయెలు దీనిని రక్షణ చర్యగా చూస్తోంది. ఐక్యరాజ్యసమితి నిశ్శబ్దంగా శాంతిని కోరుతోంది. ప్రపంచ నాయకులు ఊపిరి ఆపుకుని చూస్తున్నారు. ఇది హెచ్చరిక లేక యుద్ధానికి ముందుగా ఇచ్చిన సంకేతమా? సమయం వేగంగా మారుతుంది.